చూద్దామండి. విశాఖపట్నం నుంచి అనురాధ రాస్తున్నారు. ఇంట్లో చెక్కతో చేసిన శివలింగం ఉండకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏదైనా సరే మనం మంత్రాన్ని చదువుతూ ఉంటే చదివేటటువంటి మంత్ర అక్షరాల ఆ ధ్వని తరంగాలని స్వీకరించేటటువంటి శక్తి రాగి లోహానికి ఉంటుంది, అలాగే ఇత్తడి లోహానికి ఉంటుంది. ఆ కనిపించేటటువంటి ఏ ప్రతిష్ఠ చేయబడ్డటువంటి శిల ఉంటుందో దానికి ఉంటుంది తప్ప చెక్కకి, అలాగే గాజుతో చేయబడ్డటువంటి శివలింగాలకి, పింగాణి అనే ప్రత్యేకంగా ఒకటి వస్తుంది, దాంతో చేయబడ్డటువంటి శివలింగానికి, ఇంకా రకరకాలుగా కనిపిస్తుంటాయి, వాటికి ఉండదు. కాబట్టి నిజమైనటువంటి మనం చెప్పేటటువంటి ప్రతిదాన్ని ధ్వని తరంగాలని స్వీకరించగలిగిన శక్తి ఉన్న ఏ శివలింగం ఉందో ఆ శివలింగానికి కానీ అర్చన అభిషేకం అది చేస్తే ప్రతి విషయాన్ని వినగలుగుతుంది ఆ ప్రతిష్ఠించబడ్డటువంటి శివలింగం. అందుకే ఎక్కడైనా స్ఫటికలింగాన్ని పెడతారు, అలాగే రాగితో ఏర్పాటు చేయబడ్డటువంటి కవచాన్ని ఏర్పాటు చేస్తారు శివాలయంలో శివునికి. అలాగే ఇత్తడితో ఏర్పాటు చేయబడ్డది వాళ్ళ స్థాయిని బట్టి. వెండి అశుభ్ర లోహం అంచేతనే రుద్రుని యొక్క కళ్ళ నుంచి పడ్డటువంటిది కాబట్టి అది అశుభ్ర లోహం. అంటే శంకరుడి యొక్క కళ్ళు సరైనవి కాదు అని అర్థం కాదు. అది బంగారానికి ఉండేటటువంటి ఆ తేజస్సు, ఆ విలువ, శక్తి పెరిగే విధానం ఈ వెండికి ఉండదు. ఇళ్లలో మనం మామూలుగా వెండి కంచంలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో పువ్వు కనిపిస్తుంది, బంగారు పువ్వు, ఆ దోషాన్ని తొలగించడానికి. కాబట్టి నిజాన్ని నిజంగా కానీ మనం అనుకున్నట్టయితే శివలింగాల్లో శంకరునికి చేయబడేటటువంటి కవచం కానీ కిరీటం కానీ వెండితో మనం ఆనందించడానికి పెట్టింది తప్ప నిజానికి అది ధ్వని ప్రకంపనాలని స్వీకరించగలిగిన శక్తి వెండికి ఉండదు. అంచేత రాగి కానీ ఇత్తడి కానీ అలాగే సాక్షాత్తు ఉండేటటువంటి ఏ శిలారూపంలో భగవంతుడు శివలింగ రూపంలో కనిపిస్తాడో అవి ధ్వని ప్రకంపనాలని ఖచ్చితంగా స్వీకరిస్తాయి. చెక్క ఏ విధంగానూ స్వీకరించలేదు కాబట్టి చెక్కతో చేయబడ్డటువంటి శివలింగాన్ని చూసి ఆనందించడానికి పనిచేస్తుంది తప్ప ఈ ధ్వని ప్రకంపనాలను స్వీకరించే శక్తి దానికి ఉండదు. ప్రతి దేవాలయంలోనూ చేసేటటువంటి అభిషేకం, అర్చన, ఇతరమైనవన్నీ కూడా ధ్వని ప్రకంపనని అంటే మంత్ర ధ్వని ప్రకంపనాలని స్వీకరిస్తూ ఉంటాయి. కాబట్టి భక్తులకి ఆకర్షణీయమైనటువంటి శక్తి దాంట్లో వచ్చి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అనే అభిప్రాయంతో అక్కడికి లాగబడి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటాం. చెక్కతో చేయబడినది చూడడానికి బాగుంటుంది, శిల కంటే బాగుంటుంది, అలాగే రాగి కంటే బాగుంటుంది, ఇత్తడి కంటే బాగుంటుంది. కళ్ళకి మాత్రమే, దాంట్లో శక్తి ఏమాత్రము ఉండదు.